వెల్కమ్ టు స్వధర్మ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం 2026 నాటి ఏఐ రంగంలో ఒక అతిపెద్ద ఒక సంచలనాత్మకమైన బ్రేకింగ్ న్యూస్తో ఈ లోతైన విశ్లేషణను మొదలుపెడదాం. అవును, అంటే ఒకప్పుడు ఏఐ అనగానే మనకు కేవలం సిలికాన్ వ్యాలీలోని అమెరికన్ కంపెనీలో లేదా చైనా టెక్ దిగ్గజాల పేర్లో గుర్తొచ్చేవి కదా. ఖచ్చితంగా. ఓపెన్ ఏఐ, వాళ్ళ చాట్ జీపీటీ లేదా గూగుల్ జెమినీ లాంటి గ్లోబల్ మోడల్స్ ప్రపంచాన్ని శాసిస్తున్న ప్రస్తుత తరుణంలో ఊహించని విధంగా భారతదేశానికి చెందిన ఒక స్వదేశీ స్టార్టప్ ఆ దిగ్గజాలనే వెనక్కి నెట్టేస్తోంది. అదే సర్వం ఏఐ. బేసిక్గా మన ఇండియన్ లాంగ్వేజెస్ అవగాహనలో, అలాగే మన సంక్లిష్టమైన డాక్యుమెంట్ల పరిశీలనలో ఈ సర్వం ఏఐ సృష్టిస్తున్న ప్రకంపనలు మామూలుగా లేవు. కరెక్ట్. ఇది 2023లో బెంగళూరు కేంద్రంగా స్టార్టైంది. దీని వెనుక ఉన్నది ఎవరో కాదు, మన ఆధార్ ప్రాజెక్టులోనూ అలాగే AI4 భారత్ లాంటి భారీ ప్రాజెక్టులలో అపారమైన అనుభవం ఉన్న వివేక్ రాఘవన్ మరియు ప్రత్యూష్ కుమార్. వాళ్ళ ట్రాక్ రికార్డ్ దీనికి చాలా పెద్ద బలమని చెప్పాలి. అవును, కేవలం 3 ఏళ్ల ఈ కొద్ది కాలంలోనే ఒక స్వదేశీ స్టార్టప్ పాశ్చాత్య దేశాల ఏఐ మోడల్స్ని ఎలా సవాలు చెయ్యగలిగింది. ఓకే, లెట్స్ అన్పాక్ దిస్. డెఫినెట్లీ. జాతీయ భద్రత, టెక్నాలజీ, పబ్లిక్ పాలసీల పట్ల ఆసక్తి ఉన్న ఎవరికైనా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ముఖ్యంగా జనరల్ స్టడీస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది చాలా కీలకం. అంటే జాతీయ వ్యూహాత్మక ఆస్తులు అనే కోణంలో గదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం సర్వం ఏఐ గురించి మాట్లాడుతున్నామంటే కేవలం ఏదో ఒక కొత్త సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుతున్నట్లు కాదు. ఇది సార్వభౌమ ఏఐ, అంటే సావరెన్ ఏఐ అనే ఒక పెద్ద స్ట్రాటజిక్ మూవ్. ఈ సార్వభౌమ ఏఐ అనే కాన్సెప్ట్ దగ్గరే మనం కాస్త ఆగి విశ్లేషించాలి. సావరెంటీ అనగానే బేసిక్గా మనకు జాగ్రఫికల్ బౌండరీస్, రక్షణ వ్యవస్థలు గుర్తుకొస్తాయి. అవును, కానీ డిజిటల్ యుగంలో డేటా అనేది ఒక దేశానికి అత్యంత విలువైన ఆస్తి. పాశ్చాత్య మోడల్స్ అన్నీ వాళ్ల డేటాతో వాళ్ల కల్చర్కి తగ్గట్టు ట్రైన్ అయ్యాయి. నిజమే, కాని మన దేశ ప్రజల అవసరాలు, మన భాషల సంక్లిష్టతలు పూర్తిగా వేరు కదా. అవునండి. వాటన్నిటినీ తీర్చడానికే మనకంటూ ఒక ఓన్ ఫౌండేషనల్ మోడల్ ఉండాలనే ఉద్దేశ్యంతో పుట్టిందే ఈ సర్వం ఏఐ. ఇక్కడ మనం డేటా వలసవాదం అంటే డేటా కాలనైజేషన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. గతంలో సుగంధ ద్రవ్యాల కోసం, వనరుల కోసం వలసవాదం జరిగితే ఇప్పుడు ప్రజల ప్రవర్తన, వారి డేటా కోసం జరుగుతోంది. వాట్స్ ఫ్యాసినేటింగ్ హియర్ ఇస్, సరిగ్గా ఈ డేటా కాలనైజేషన్ని అడ్డుకోవడానికే సార్వభౌమ ఏఐ డిజైన్ చేయబడింది. సర్వం ఏఐ స్పెషాలిటీ ఏంటంటే ఇది పూర్తిగా మన దేశీయ డేటాతోనే శిక్షణ పొందింది. ఓ, అంటే డేటా బయట దేశాలకు వెళ్లే ఛాన్స్ లేదన్నమాట. కరెక్ట్. ఇది మన దేశ భౌగోళిక సరిహద్దుల్లో ఉన్న మన సొంత సర్వర్లపైనే రన్ అవుతుంది. ఖచ్చితంగా మన భారతీయ చట్టాలకు లోబడి పనిచేస్తుంది. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే అమెరికా లేదా చైనా మోడల్స్పై ఆధారపడితే రేపొద్దున ఏదైనా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత వస్తే చాలా రిస్క్ గదా. అవును. ఒకవేళ విదేశీ కంపెనీలు సడన్గా వాళ్ల ఏఐ సేవలను ఆపేస్తే వాటిమీద ఆధారపడిన మన బ్యాంకింగ్, హెల్త్ కేర్, ప్రభుత్వ డిజిటల్ వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. అలా జరగకుండా డిజిటల్ స్పేస్లో మన స్వయం ప్రతిపత్తిని కాపాడేందుకే ఈ స్వదేశీ ఏఐ మోడల్స్ అత్యంత వ్యూహాత్మక జాతీయ ఆస్తులుగా మారుతున్నాయి. ఫౌండేషనల్ మోడల్స్ మనమే నిర్మించుకోవడం దేశ భద్రతకు ఎంత అవసరమో ఇక్కడ అర్థమవుతోంది. ఖచ్చితంగా. ఇప్పుడు మనం టెక్నాలజీ పరంగా సర్వమేఐ సాధించిన విజయాల గురించి చూద్దాం. ఇందులో ఒక అద్భుతమైన ఫీచర్ ఉంది, అదే సర్వం విజన్. ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ కదా. అవును, ఓసీఆర్ రంగంలో ఇది సాధించిన రిజల్ట్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. సాధారణంగా ఇంగ్లీష్లో స్పష్టంగా టైప్ చేసిన డాక్యుమెంట్స్ అయితే ఏ గ్లోబల్ ఏఐ మోడల్ అయినా ఈజీగా చదివేస్తుంది. కానీ మన దేశంలోని డాక్యుమెంట్స్ అలా ఉండవు కదా. ఇక్కడే ఆ జనరల్ పర్పస్ గ్లోబల్ మోడల్స్ అన్నీ తడబడతాయి. నిజమే, మనం తరచుగా చూస్తుంటాం ప్రభుత్వ ఆఫీసుల్లో పాత రికార్డులు ఎలా ఉంటాయో. అవును, ఒక 100 ఏళ్ల క్రితం నాటి పాత భూ రికార్డులు తీసుకోండి, లేదా స్థానిక భాషల్లో చేతితో రాసిన పాత కోర్టు తీర్పులు తీసుకోండి. ఆ పేపర్లు సగం చెదిరిపోయుంటాయి, ఇంక్ ముద్దలైపోయి ఉంటుంది. వీటికి తోడు మన ప్రాంతీయ లిపులైన తెలుగు, తమిళ్, బెంగాలీ లాంటి భాషల్లోని గుణింతారు, ఒత్తులు చాలా సంక్లిష్టంగా ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. గూగుల్ జెమినీ లాంటి మోడల్స్కు ప్రపంచంలోని సమాచారమంతా తెలుసు, కానీ ఇలాంటి అస్పష్టమైన కాంప్లెక్స్ ఇండియన్ డాక్యుమెంట్లను స్కాన్ చేయడంలో వాటికి సరైన ట్రైనింగ్ లేదు.
కానీ సర్వం విజన్ మోడల్ ఇలాంటి పాత రికార్డులను చెదిరిపోయిన అక్షరాలను కూడా చాలా సులభంగా చదివి విశ్లేషించగలదు. దీనికి సంబంధించిన డేటా కూడా మన దగ్గరుంది. వాస్తవ గణాంకాలేంటో ఒకసారి చూద్దాం. డాక్యుమెంట్ల అవగాహనలో అంటే డాక్యుమెంట్ అండర్స్టాండింగ్లో సర్వం విజన్ ఏకంగా 93.28% ఖచ్చితత్వాన్ని సాధించింది. అలాగే ఓసీఆర్ బెంచ్మార్క్పై 84.3% యాక్యురసీతో నిలిచింది. వావ్! చాట్ జీపీటీ 3 ప్రో లాంటి అడ్వాన్స్డ్ మోడల్స్తో పోలిస్తే ఈ స్కోర్ చాలా ఎక్కువ. దీనికి ప్రధాన కారణం సర్వం అనేది ఒక టాస్క్ స్పెసిఫిక్ మోడల్ కావడం. అంటే అన్ని పనులు చేసే ఒక స్విస్ ఆర్మీ నైఫ్ లాంటి గ్లోబల్ మోడల్ కాకుండా ఒక నిర్దిష్టమైన పనిని పర్ఫెక్ట్గా చేయడానికి డిజైన్ చేశారన్నమాట. కరెక్ట్. ఈ ఖచ్చితత్వం వల్ల ప్రభుత్వ వ్యవస్థల్లో ఎంత సమయం ఆదా అవుతుందో ఊహించవచ్చు. ఏళ్లుగా మూలనపడి ఉన్న లక్షలాది ప్రభుత్వ ఫైళ్లను, న్యాయస్థాన పత్రాలను డిజిటలైజ్ చేయడానికి ఇప్పుడు విపరీతమైన మ్యాన్పవర్ అవసరం లేదు. అవును, ఈ సర్వం విజన్ ద్వారా సెకండ్ల వ్యవధిలో వాటిని స్కాన్ చేసి టెక్స్ట్ రూపంలోకి మార్చి యాక్యురేట్గా ఆర్కైవ్ చేయొచ్చు. ఇది పాలనా యంత్రాంగంలో నిజంగా ఒక పెను మార్పును తీసుకురాగలదు. హీర్స్ వేర్ ఇట్ గెట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మనం డాక్యుమెంట్ల గురించి మాట్లాడుకున్నాం గాని వాస్తవానికి భారతదేశం అనేది టైపింగ్ కంటే ఎక్కువగా వాయిస్ ఆధారంగా నడిచే దేశం. అంటే మనది వాయిస్ ఫస్ట్ దేశం కదా. అవును, ఇంగ్లీష్ టైపింగ్ వచ్చిన వారు కూడా వాట్సాప్లో పొడవాటి మెసేజ్లు టైప్ చేయడం కంటే వాయిస్ నోట్ పంపడానికే ఇష్టపడతారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే మైక్ బటన్ నొక్కి వాయిస్ ద్వారా వెతికేవాళ్లే ఎక్కువ. ఈ వాయిస్ ఫస్ట్ కల్చర్ని దృష్టిలో ఉంచుకునే సర్వం వాళ్ళు బుల్బుల్ V3 అనే టెక్స్ట్ టు స్పీచ్ మోడల్ని తీసుకువచ్చారు. అవును, ఈ బుల్బుల్ V3 అనేది టెక్నాలజీని సామాన్యుడికి చేరువ చేయడంలో ఒక మాస్టర్ స్ట్రోక్. ఇప్పటికే ఇది 11 భారతీయ భాషల్లో పూర్తి శిక్షణ పొందింది. త్వరలోనే మన రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న 22 అధికారిక భాషలకు దీని సామర్థ్యాన్ని విస్తరించబోతున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక సూక్ష్మమైన వ్యత్యాసం ఉంది. వేరే గ్లోబల్ మోడల్స్ కూడా వాయిస్ సేవలను అందిస్తున్నాయి కదా. అందిస్తున్నాయి, కానీ వాటిల్లో ఒక తెలుగు వాక్యమో హిందీ వాక్యమో వింటే ఎలా ఉంటుంది? ఎవరో ఫారినర్ కష్టపడి బట్టీపట్టి మన భాష మాట్లాడుతున్నట్లు చాలా యాంత్రికంగా ఉంటుంది. కరెక్ట్, ఒక రోబోట్లా ఉంటుంది. కానీ బుల్బుల్ V3 అలా కాదు. ఆ భాష తాలూకు సహజత్వాన్ని ఇది పట్టుకుంది. మన భారతీయ యాసలు అంటే ఆయా ప్రాంతాల యాక్సెంట్స్ని, మాట్లాడేటప్పుడు సహజంగా తీసుకునే విరామాలను, భావోద్వేగాలను కూడా ఇది చాలా ఖచ్చితంగా పలకగలదు. ఒక మనిషితో మాట్లాడుతున్న భావనే కలుగుతుంది తప్ప యంత్రంతో మాట్లాడుతున్నట్లు అనిపించదు. సరిగ్గా చెప్పారు. అందులోనూ ఇందులో 30కి పైగా విభిన్నమైన వాయిస్లున్నాయి. దీనికంటే మరీ ముఖ్యమైన ఇంకో సాంకేతిక అంశమేంటంటే ఇది ఎడ్జ్ డివైజెస్ మీద పనిచేయగలగటం. బేసిక్గా ఏఐ అనగానే మనకు హైస్పీడ్ ఇంటర్నెట్, లక్షల రూపాయల ఖరీదైన ఫోన్లు ఉంటేనే వాడుకోగలమనే భ్రమం ఉంటుంది. దానికి కారణం ఆ ఏఐ మోడల్స్ ప్రాసెస్ కావడానికి వెనుక పెద్ద పెద్ద సర్వర్లు నిరంతరం కనెక్ట్ అయి ఉండాలి. కానీ సర్వం ఏఐ మోడల్స్ చాలా తక్కువ కంప్యూటింగ్ పవర్తో పనిచేసేలా ఆప్టిమైజ్ చేయబడ్డాయి. అంటే ఇంటర్నెట్ సరిగ్గా లేని గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులు వాడే కీప్యాడ్ ఫీచర్ ఫోన్లలో కూడా ఇవి పనిచేస్తాయా? అవును, 2-3 వేల రూపాయల చవకైన బడ్జెట్ ఫోన్లలో కూడా ఈ ఏఐ మోడల్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా వేగంగా పనిచేస్తాయి. దీన్నే ఎడ్జ్ కంప్యూటింగ్ అంటారు. ప్రాసెసింగ్ అంతా డివైజ్లోనే జరిగిపోవటం. ఈ పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. ఖరీదైన హార్డ్వేర్ లేకపోయినా అధునాతన సాంకేతికత, అట్టడుగు స్థాయి ప్రజలకు చేరువ కావడమే నిజమైన ప్రజాస్వామీకరణ అని చెప్పొచ్చు. ఇఫ్ వి కనెక్ట్ దిస్ టు ద బిగర్ పిక్చర్, ఈ సాంకేతికత కేవలం ఫోన్లకి పరిమితమయ్యేది కాదు. పబ్లిక్ పాలసీ లేదా ఎకానమీ కోణంలో చూసుకుంటే వాస్తవ ప్రపంచంలో దీని ప్రయోజనాలు ఎలా ఉంటాయో మనం విశ్లేషించాలి. జనరల్ స్టడీస్ పేపర్ 2 పరిపాలనా విభాగంలో దీని ఇంపాక్ట్ గురించి కదా. అవును. ఉదాహరణకు విద్యారంగంలో ఒక మారుమూల గ్రామంలో ఉన్న విద్యార్థికి సరైన ఉపాధ్యాయుడు లేకపోవచ్చు, ఇంగ్లీష్ రాకపోవచ్చు. కానీ ఈ ఏఐ ట్యూటర్ ద్వారా తన మాతృభాషలోనే ఏ కష్టమైన సబ్జెక్ట్నైనా వాయిస్ ద్వారా అడిగి అర్థం చేసుకోవచ్చు. వావ్! అదేవిధంగా హెల్త్ కేర్ రంగంలో చూసుకుంటే యాప్లు డౌన్లోడ్ చేసుకుని అందులో ఇంగ్లీష్ ఆప్షన్లు వెతుక్కుని వాడటం రానివారు ఎంతోమంది ఉంటారు. కరెక్ట్. ఒక వృద్ధుడు కేవలం తన ఫోన్ నుంచి ఏఐకి వాయిస్ కాల్ చేసి తన స్థానిక భాషలోనే సహజంగా మాట్లాడి హాస్పిటల్లో డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. కోర్టు రికార్డులో వేగవంతమైన డిజిటలైజేషన్ గురించి మనం ముందే మాట్లాడుకున్నాం. ఇక బ్యాంకింగ్ మరియు ఆర్థిక రంగంలో కూడా దీని పాత్ర విప్లవాత్మకంగా ఉండబోతోంది. అవును.
కస్టమర్ కేర్ సేవలను స్థానిక మాండలికాల్లో అందించడం, లోన్ రికవరీ లాంటి సున్నితమైన ప్రక్రియలను కస్టమర్ల భాషలోనే ఏఐ ద్వారా సులభతరం చేయడం ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గిగ్ ఎకానమీని కూడా మనం మర్చిపోకూడదు. ఈ రోజుల్లో ఫుడ్ డెలివరీ ఏజెంట్లు లేదా క్యాబ్ డ్రైవర్లు డ్యూటీలో ఉన్నప్పుడు టెక్స్ట్ చదువుకుంటూ డ్రైవ్ చేయడం చాలా కష్టం. అలాంటి వారికి వాయిస్ కమాండ్స్ ద్వారానే, అది వారి సొంత యాసలోనే దిశానిర్దేశం చేయగలిగితే వాళ్ల ఉత్పాదకత చాలా పెరుగుతుంది. ఇన్ని అద్భుతాలు చేయాలంటే ఫండింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా కీలకం. అవును, ఒక ఓపెన్ఏఐకి మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు బిలియన్ల కొద్ది డాలర్లు ఇస్తున్నాయి. కానీ సర్వం ఏఐ ప్రయాణం చూస్తే ఒక స్టార్టప్కు ఇంత నమ్మకం ఎక్కడి నుంచొచ్చిందనే ఆశ్చర్యం కలుగుతుంది. వీరికొచ్చిన ఫండింగ్ వివరాలు కూడా మనం గమనించాలి. వీరికి మొత్తం $53 మిలియన్ ఫండింగ్ వచ్చింది. ఇందులో సుప్రసిద్ధ టెక్ పెట్టుబడిదారుడు వినోద్ ఖోస్లా వెంచర్స్ తదితరుల నుంచి వచ్చిన $41 మిలియన్ భారీ ఫండింగ్ చాలా కీలకం. బిలియన్ల డాలర్లు ఖర్చు పెడుతున్న విదేశీ కంపెనీల ముందు కేవలం $53 మిలియన్ సర్వం ఏఐ ఇంతటి శక్తివంతమైన మోడల్స్ను తయారు చేయడం చూస్తుంటే మన ఫ్రూగల్ ఇంజనీరింగ్ సామర్థ్యం మరోసారి రుజువైంది. ఫండింగ్తో పాటు ఇక్కడ ప్రభుత్వ మద్దతు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది కదా. ఖచ్చితంగా. ఏఐ మోడల్స్కు శిక్షణ ఇవ్వాలంటే అత్యంత శక్తివంతమైన కంప్యూటర్లు కావాలి. వాటి గుండెకాయ లాంటివే ఈ జీపీయూలు. భారత ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ మిషన్ ద్వారా సర్వం ఏఐకి ఏకంగా 4000 జీపీయూల మద్దతు లభించింది. 4000 జీపీయూలు అంటే అది మామూలు విషయం కాదు, చాలా భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దానికి తోడు ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్తో వీరు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా కుదుర్చుకున్నారు. దీనివల్ల మైక్రోసాఫ్ట్ అజోర్ ప్లాట్ఫామ్ మీద కూడా సర్వం మోడల్స్ డెవలపర్లకు అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ కేవలం ఒక స్టార్టప్కు దక్కిన విజయాలుగా చూడలేము. భారతదేశ టెక్ వ్యవస్థపై ప్రపంచానికున్న విశ్వసనీయతకు ఇవి దర్పణాలు. కరెక్ట్. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? వీటన్నింటి సారాంశమేమిటి? ఒకప్పుడు మనం ఇంటర్నెట్ని, మొబైల్ ఫోన్లను, సాఫ్ట్వేర్లను పాశ్చాత్య దేశాలు కనిపెడితే వాడేవాళ్లంగా మాత్రమే ఉండేవాళ్లం. అవును, మన అపారమైన జనాభా వాళ్లకొక అతిపెద్ద మార్కెట్గా మాత్రమే కనిపించేది. కాని ఈరోజు పరిణామాలను గమనిస్తే భారతదేశం కేవలం ఒక ఏఐ వినియోగదారుడి దశ నుంచి టెక్నాలజీని స్వయంగా సృష్టించి ప్రపంచానికి అందించే ఏఐ సృష్టికర్తగా అవతరిస్తోందని స్పష్టమవుతోంది. మీరు చెప్పింది అక్షరసత్యం. ముఖ్యంగా గ్లోబల్ సౌత్లోని దేశాలకు, అంటే ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియాలోని ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారతదేశం ఇప్పుడొక మార్గదర్శి. ఎందుకంటే ఆ దేశాల్లో కూడా వందల కొద్ది భాషలున్నాయి, ఇంటర్నెట్ సదుపాయాలు తక్కువగా ఉంటాయి. వారి సమస్యలకు సిలికాన్ వ్యాలీ మోడల్స్ దగ్గర పరిష్కారం లేదు. ఖచ్చితంగా. మనం తయారు చేస్తున్న ఈ చవకైన వాయిస్ ఆధారిత ఏఐ మోడల్స్ ఆ దేశాలకు చాలా ఆదర్శంగా నిలుస్తాయి. దీనివల్ల ప్రపంచ వేదికపై భారతదేశం ఒక గ్లోబల్ టెక్ లీడర్గా మారుతోంది. మన డిజిటల్ సాఫ్ట్ పవర్ మరింత బలోపేతమవుతోంది. ఈ లోతైన చర్చను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన కోణాన్ని మనం ఇక్కడ ప్రస్తావించాలి. ఈ సాంకేతికత భవిష్యత్తును చూస్తే ఒక కొత్త ఆలోచన తడుతుంది. ఏంటది? సాంకేతికత అనగానే పనులు వేగంగా అవ్వడానికో ఆర్థిక లాభాల కోసమో అని మాత్రమే మనం అనుకుంటాం. కానీ ఒక సాంస్కృతిక కోణంలో ఆలోచిస్తే ఆధునికత పేరుతో ఇంగ్లీష్ మోజులో మన దేశంలోని ఎన్నో అరుదైన స్థానిక మాండలికాలు, గిరిజన భాషలు అంతరించిపోతున్నాయి. నిజమే. ఆయా జాతుల అపారమైన మౌఖిక సంస్కృతులు, పాటలు, కథలు అన్నీ మెల్లగా కనుమరుగవుతున్నాయి. వాటన్నిటినీ రికార్డ్ చేసి అర్థం చేసుకుని డిజిటల్ రూపంలో భద్రపరచడంలో సర్వం లాంటి ఏఐ మోడల్స్ భవిష్యత్తులో ఒక నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకురాబోతున్నాయేమో అనిపిస్తోంది. చాలా గొప్ప ఆలోచన ఇది. రాబోయే 100 ఏళ్లపాటు ఆ భాషలను సజీవంగా ఉంచడానికి, ఒక తరం నుంచి మరో తరానికి వారధిగా నిలబడడానికి ఈ దేశీయ ఏఐ ఒక గొప్ప సాధనంగా మారబోతోందని మనం ఆశించవచ్చు. ఇలాంటి ఒక విస్తృతమైన దృక్పథంతో ఈ సాంకేతికతను గమనించడం ఎంతో అవసరం. అవును, అది కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, ఒక సాంస్కృతిక వారధి కూడా. ఆ భవిష్యత్తు కోసం మనం ఖచ్చితంగా ఎదురుచూద్దాం. ఈ విశ్లేషణతో ఏఐ రంగంలో భారతదేశం సాధిస్తున్న ప్రగతి, సర్వం ఏఐ వంటి సంస్థలు తీసుకొస్తున్న మార్పులేంటనే దానిపై పూర్తి అవగాహన వచ్చిందని భావిస్తున్నాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వధర్మ ఐఏఎస్ అకాడమీ.